అనే టైంలో మీ క్యారెక్టర్ బాగా పండింది. ఈజ్ ఇట్ అది ఒకసారి మీరు చేసిన తర్వాత మళ్ళీ మీకు ప్లస్ అవుతుందండి ఇంకో విలన్ క్యారెక్టర్ చేసిన తర్వాత చేయడానికి? ఒకసారికి కదా ఫ్రెష్నెస్. మిలాట్ వాళ్ళని విలన్ నెగిటివ్ క్యారెక్టర్లు ఎందుకు పెడతారు? మీ ఇమేజ్ అది కాదు కాబట్టి మీరు చేస్తే అది కొత్తగా ఉండడమో, ఫ్రెష్ గా ఉండడమో, షార్ప్ గా ఉండడమో ఏదో జరుగుతుంది. ఆడియన్ ఒకసారి దిగ్భ్రమకి లోనయ్యే అవకాశం. ఒకసారి అయిపోయిన తర్వాత రెండోసారి నుంచి ఆ విలని మీ మీద పండుతుందండి. విలని పండడం గురించి కాదండి, నా ఉద్దేశంలో ఫస్ట్లో నేను పాత్ర సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకేమనిపించేదంటే వీడి స్క్రీన్ పైన కనిపిస్తే ఈ పాత్రని వీడు ఎటు తీసుకెళ్తాడు అన్న గెస్ వర్క్ ఆడియన్స్ లో లేకపోతే యూ విల్ హ్యావ్ అ సక్సెస్ఫుల్ లాంగ్ లైఫ్. సో దానికోసమే నేను కొన్ని క్యారెక్టర్లు కూడా చేశాను. అండ్ ఇప్పుడు విలని పండినా పండకపోయినా నువ్వు స్క్రీన్ ఇప్పుడు మంచివాడిలాగానే కనిపించావు అనుకోండి, ఒక సినిమాలో నేను మంచివాడిని చేస్తాను. ఇప్పుడు ఏదైతే విలన్ నేను ఆల్రెడీ చేశాను, ఎక్స్పోజ్ అయిపోయాను కాబట్టి ఆ విలన్ని పండదంటున్నారో, ఇప్పుడు వీడు మంచివాడా పండుదని నేను అనలేదు సుమండే. అదే పండుతుందా అండి రెండోసారి? అంటే మీరు కనిపించిన దగ్గర నుంచి వీడు కరెక్ట్ కాదేమన్నారు, వీడు దొంగన కొడుకేమో వీడు అనే ఒక స్కెప్టిజం మీ మీద డెవలప్ అయిపోతుంది ఆడియన్స్ కి. అది మంచిది కదండి అంటున్నా. అదేం మంచి? ఇప్పుడు స్క్రీన్ పై కనిపించినప్పుడు వీడు ఎవడరా మంచివాడా లేకపోతే వీడు దుర్మార్గుడు అని తెలియపోతే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా జనాలకి. ఓహో, అదొక సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ కాదు, వీడు ఎటు తీసుకెళ్తున్నాడు దీన్ని, ఎవరు వీడు చాలా వినయంగా ఇదేంటి నమ్మకస్తుల్లో ఉన్నాడు కానీ కాదేమో, అరే వీడు కొంచెం విలన్ లా ఉన్నాడు కానీ మంచివాడేమో అన్న డౌట్ ఎప్పుడు ఉంటే అది క్యారెక్టర్కి ఎప్పుడు ప్లస్గా. అఫ్ కోర్స్ లక్షాధికారి సినిమాలో గుమ్మడి విలన్, గుమ్మడి గారు షాక్ థియేటర్లో అందరికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే గుమ్మడి గారు అంటే ఒక మంచి ఫాదరు, ఒక మంచిదే అన్ని మంచి. కాబట్టి ఆయన టక్కుమని లాస్ట్ లో ఒకసారి ఈయనే అది ఆ విలన్ వీడియో అని ఒకసారి రివీల్ అయినప్పుడు థియేటర్లో భయంకరమైన షాక్ అనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన కనిపించినప్పుడల్లా ఈయన విలన మంచివాడా చెడ్డవాడా అనే ఒక మనిషికి ఆసిలేషన్ స్టార్ట్ అవుతుంది ఆడియన్స్. దాంట్లో థ్రిల్ ఉంటుంది అంటారా అని అడుగుతున్నాను. డస్ ది ఆడియన్స్ ఫీల్ దట్ థ్రిల్? మీ క్యారెక్టర్ అంత అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటే మీ మీద అంత అటెన్షన్ పే చేస్తారు కదండి. అంటే వీడు ఎటు తీసుకెళ్తున్నాడు అని క్వశ్చన్ ఉంటే దే ఆర్ పేయింగ్ మోర్ అటెన్షన్ టు యూ, అంతే కదా. ఓకే. మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ యూ కేమ్ హియర్ ఫర్ గుడ్, ఇక్కడే ఉండిపోయారు సినిమాల కోసం. ఆ ప్యాషన్ ఏదో సంథింగ్ హ్యాస్ డ్రివెన్ యూ టిల్ దిస్ పాయింట్. ఇంట్రెస్ట్లు ప్యాషన్లు ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ ఉంటేనే ఇక్కడికి వస్తారు, అది ఇవన్నీ ఓకే. కానీ బట్ ఛాలెంజెస్ విల్ బి మోర్ సిక్నింగ్ సమ్ టైమ్స్. చాలా ఇబ్బంది పెడతాయి, విరక్తి కలిగిస్తాయి. చాలా మంది కెరీర్స్ లో ఉన్నాయి. మీకు అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేక్ వాకేనండి మీకు అంతా కూడా? కేక్ వాక్ కాదండి, కానీ ఛాలెంజ్ కూడా కాదు. మళ్ళీ తిక్కగా మాట్లాడుతున్నారు. తిక్కగా ఏం మాట్లాడట్లేదు మీరు. నేను మీరే డౌట్ లో పడ్డారు, నాకు నిజంగా ఛాలెంజెస్ ఉన్నాయా, నాది కేక్ వాకా అని. డౌట్ లో పడలేదు, ఆలోచనలో పడ్డారు. డౌట్ లో పడలేదు. కాదు. ఎందుకు కాదు కేక్ వాక్? ఎందుకు కాదంటే ఎవ్రీ స్టెప్ అనేది దారి వేస్తుందండి. ఇప్పుడు అష్టాచమ్మ తర్వాత చాలా పాత్రలు వచ్చాయి, నేను చేయలేదు చాలా మటుకు. అందరూ అష్టచమ్మలాగే ఉంటుందంటారు. అంటే మీరు పొంగిపోతారని చెప్పుకుంటారు. పొంగిపోవడం కాదు, ఒక అడుగు అటు పడిందంటే అటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒక అడుగు ఇటు పడిందంటే ఇటు దారి వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు ఏ అడుగు పడినా వెంటనే ఏర్పడిన దారిలో వెళ్ళడం ఇష్టం ఉండదు, అంతే. అందువల్ల కేక్ వాక్ కాదు, ఆ దారిలో వెళ్ళిపోతే కేక్ వాకే. ఆ దారిలో వెళ్ళకపోతే ఛాలెంజ్ కూడా కాదు, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. వెళ్ళకపోవడం అన్నది, వద్దనుకోవడం అన్నది ఒక రకంగా మళ్ళీ నెక్స్ట్ ది సాధించాలి కదా. ఇప్పుడు ఓకే మనం వద్దంటాం, అది కూడా ఓకే, ఇందాక నేను ఓకే అన్నట్టుగా. ఇది నెక్స్ట్ ఇది ఎట్లా, హౌ మీరు వద్దనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా జరిగినాయి మీకు? మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎలా చేసుకో నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే చేయాలి. అలాగే చేశారా? అలాగే చేశారు. Was it very comfortable to repeat that? It was not comfortable, but I think it's ideal. ఐడియల్ అన్ని ఐడియల్ సార్. చేయొద్దా మనిషి అన్నవాడు, కుదరద్దా నేను అది ఆ యాంగిల్లో మీకు ఆ రోజున అన్ని ఓకే మనం హ్యాపీగా ముందుకెళ్ళిపోయారా, లేకపోతే దాన్ని హ్యాండిల్ చేయడానికి, దానికి అరైవ్ అవ్వడానికి, దాన్ని పట్టుకోవడానికి, హ్యాండిల్ క్యాచ్ చేయడానికి
ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా అని అడుగుతున్నాను. అలాంటి మూమెంట్ ఏమైనా వచ్చిందా మీ కెరీర్ లో? మూమెంట్ అంటే మీరు బయట మూమెంట్స్ అంటున్నారు కదా, బయట నుంచి వచ్చే పరిస్థితులేనా? కెరీర్ కాదు కదా, బయట నుంచి వచ్చే పరిస్థితులు కాదండి అంటున్నాను నేను. అది లోపల నుంచే. అంటే ఇప్పుడు హౌ డు ఐ టేక్ మై నెక్స్ట్ స్టెప్ యాజ్ ఎ బిగినర్ అనేది ప్రతి అడుగుకి ఆలోచించుకుంటూ ఉంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది కొంచెం, అంతే. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అండి. అంతే. అంటే మీరు నాట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, యాజ్ ఎ డైరెక్టర్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అది ఎవరికైనా, ఒక రాఘవేంద్ర గారికైనా అదే, కే విశ్వనాథ్ గారికైనా ఒకటే అనుకోండి. ఎందుకంటే వేరే కొత్త సబ్జెక్ట్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు చేసినా, రాఘవేంద్ర గారు ఒక ఎంటర్టైన్మెంట్ హీరోజం చేశారు. అన్నమయ్య వరకు ఈ వాజ్ ఆల్ ద వైల్ ద సేమ్, అన్నిట్లోని సక్సెస్. కే విశ్వనాథ్ గారు పాటలు, పద్యాలు, డాన్స్, గురుగారు స్టేజ్ మీదకి గురుగారు స్టేజ్ మీదకి వెళ్ళి చచ్చిపోవడం, ఇవి ఒక ప్యాటర్న్ డైరెక్టర్ కి. అది యాక్సెప్టెడ్. వంశీ గారు ఎలా చేసినా ఆయనకు ప్యాటర్న్ ఉంది, జంజాల్ గారికి ప్యాటర్న్ ఉంది, రాలింగ్ నరసింహారావుకి ప్యాటర్న్, దాసనారాయణ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ అనుకోండి, బాలచంద్ర గారికి కూడా. ఇప్పుడు మీ యాక్టర్ గా వద్దన్నారు క్యారెక్టర్లు, నాకు ఈ క్యారెక్టర్లు వద్దు. నెక్స్ట్ మీ గురించి క్యారెక్టర్లు రాసే స్టేజ్ మీరు సాధించగలిగారా, లేకపోతే వచ్చిన క్యారెక్టర్ చేయడమేనా? నా గురించి క్యారెక్టర్ రాసే స్టేజ్కి నేను వెళ్ళాను లేదో నాకు తెలియదు, వెళ్ళలేదు. కానీ మీ గురించి రాశాను సార్ అని చాలా మంది అంటూ ఉంటారు. నమ్ముతారా? నమ్మడం కాదండి, ఒకటైతే కొంచెం కన్విన్సింగ్ గానే ఉంటుంది. ఏంటంటే ఇది మీరు చెప్తే కన్విన్సింగ్ గా ఉంటుంది అని అంటారు కొన్నిసార్లు, విచ్ ఐ థింక్ ఆబ్జెక్టివ్ గా దాని గురించి ఆలోచిస్తే నిజం, అందులో కూడా నిజం ఉంటుండొచ్చు. అది ఒక 2-3 రోజులు దాంతో జర్నీ చేసి యాక్టివేట్ అయ్యి. అది కాకపోతే నాకు నేను చెప్తే నిజం ఉంటుందంటే నాకు చాలా చిరాకు. బేసికల్లీ ఆల్రెడీ నేను చెప్పేస్తే నిజంలా అనిపిస్తే ఇంకా నేను ఎందుకు చెప్పడం? ఇందాక మనం అదే కదా అనుకున్నాం.